మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. గూడూరు సాయిత్రమ్మ గారితో కూడా హరిశ్చంద్ర నటించరు. నేను ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లోలు గాచారి గారు మా హైదరాబాద్ లో నాన్నగారు ఈ పాట పడుతుంటే అక్కడంతా మన యూట్యూబ్ ద్వారా మేము పలానా ఒక పాట మేము నేర్చుకున్నాము. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా శరవణ మ్యూజిక్ సెంటర్లో విద్యార్థులుగా చేరి సంగీతాన్ని నేర్చుకుంటున్నటువంటి గురువుగారి యొక్క శిష్యులకు కూడా మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిజంగా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో కూడా శిష్యులను సంపాదించుకున్నటువంటి గురువులు సంగీతంలో ఆన్లైన్ ద్వారా ఎంతోమందికి ఈ సంగీతానికి సంబంధించినటువంటి క్లాసులు చెబుతూ భావి భారత కళాకారులను తయారు చేస్తున్నటువంటి గురువులు మన ముందున్నారు. వారే కేఏఎన్ మూర్తి గారు. మరి కేఏఎన్ మూర్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సుపరిచితులు కూడా. మరి అంతటి గొప్ప కళాకారుల్ని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించడం అనేటువంటిది నిజంగా నాకు కూడా ఆనందదాయకం. ఈరోజు వారితో మన కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని, అదేవిధంగా సార్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ని కేఎన్ మూర్తి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. అసలు మిమ్మల్ని కలుస్తాననేటువంటి ఆశ ఉన్నా కూడా నెరవేరుతుందో లేదో అనేటువంటి ఒక నిరాశ అయితే నాకు ఉండింది. మరి మద్ది గ్రామస్తులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారి చొరవ వల్ల వారు ఎందుకో మరి వారికి నాకు ఉన్నటువంటి అభినాభావ సంబంధం చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. మరి వారి ద్వారా మిమ్మల్ని కలిసేటటువంటి భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మీరు చాలా గొప్ప కళాకారులు. ఈరోజు మీ గురించి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు, సభా మర్యాద కాబట్టి మీరు మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా తేనె తెలుగు ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈ తేనె తెలుగు ఛానల్ తరగా CEO గారు అంజనప్ప గారు, ఈయన ఎంతోమంది కళాకారులను మరుగున పడిపోయి ఎంతో అభివృద్ధి, ఎంతో ప్రతిభ ఉన్న కళాకారులందరూ కూడా ఈ తేనె తెలుగు ఛానల్ ద్వారా ఇంటర్వ్యూలు చేస్తూ వారిని వెలుగులోకి తీసుకొస్తూ ఈయన చేసే కృషికి నేను అభినందనలు తెలియజేస్తూ ముందుగా మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ఈ కార్యక్రమాలను మనం కలవడానికి ఏర్పాటు చేసిన మన సామవేదం బాల సుబ్రహ్మణ్యం గారు కూడా, మేము బాలు గారు అని మేము పిలుస్తుంటాము, ఆయన కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటూ, నా పేరు కలివరపు అప్పల నృసింహమూర్తి అండి. కేఏఎన్ మూర్తి అని పిలుస్తుంటారు. నేను మూర్తి కేఏఎన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ పరిచయం యొక్క అది మా యొక్క తల్లిదండ్రులు అలాగే ఆ పూర్వజన సూత్రంగా నేను భావిస్తూ, నేను నా జన్మస్థలము శ్రీకాకుళం జిల్లా గార మండలము అంపోలు గ్రామం అండి. అక్కడ నేను చిన్నప్పుడు అంటే 5వ తరగతి చదువుతున్నప్పుడు నా సోదరుడైన కలివరపు వెంకటరమణమూర్తి హార్మోన్ వాయిస్తూ మొట్టమొదటిసారిగా జయ జయ శ్రీరామ అనే పాటను నాతో పాటించడం హార్మోనియంపై. అది మా నాన్నగారు వినడం. ఆ తర్వాత ఈ చక్కగా పాడుతున్నట్టున్నాడు
అలాగే అంటూ నాకేం చేశారంటే మొట్టమొదటిగా భక్తరామ్ దాస్ నాటకంలో రఘురాముడు పాత్ర, అంటే నేను ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నాను. ఆ స్థాయిలో నాకు మొట్టమొదటిగా రంగస్థల ప్రవేశం చేయడం జరిగింది. మా నాన్నగారు పేరు కలివరపు ఎర్రే మాస్టర్ గారు, మా అమ్మగారు అప్పల సురమ్మ గారు. మా నాన్నగారు ప్రముఖ పౌరాణిక నటులు, అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అంటే ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ఇంకొక వైపు అతనికి ఇష్టమైన కళారంగంలో ఆనాటి పౌరాణిక నటులైన శ్రీ కీర్తిశేషు షణ్ముఖ ఆంజనేయరాజు గారు, అమరాపు సత్యం గారు, ఆకేళ్ళ అప్పారావు గారు, తర్వాత పేసపాటి నరసింహరావు గారు మొదలుగా అతిరథ మహారాజుతో ఆయన కురుక్షేత్రంలో ధర్మరాజు పాత్రలోని, అలాగే భక్తరామ్ దాస్ నాటకంలో కబీర్ పాత్రలో కన్నేపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రామదాస్ గా, ఈయన కబీర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుమారుగా 3000 నాటకం ప్రదర్శనలు ఇచ్చారండి. ఆ వారసత్వంగా నేను కూడా కళారంగంలో మా పూర్వీకులు చూసిన ఆ ఆనవాయితీ ప్రకారం నేను కూడా అందులో ప్రవేశించడం, ఆ తర్వాత డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయడం, అవి ఫలించలేకపోవడం, ఆ తర్వాత ఈ కళారంగాన్ని నేను ఇప్పుడు ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మీలాంటి వాళ్ళు ఎంతో మంది మొట్టమొదటిగా మీరు మన తెలుగు నాటక రంగం మార్చి 27వ ఫోన్ చేశారు. ఆ మూర్తి గారు మీతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అని చెప్పి చేయడం చాలా సంతోషం అనిపించింది నాకు. అయితే ఈ విధంగా పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా యొక్క పరిచయం అండి. చాలా సంతోషం సార్. మీరు మంచి మాటలతో మీ యొక్క స్వీయ పరిచయాన్ని క్లుప్తంగా వివరించినందుకు చాలా ఆనందదాయకం. మరి శతాధిక కళాభిషేకం ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. మొట్టమొదటిగా ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విచారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి చాలా సంతోషం సార్. చక్కని ప్రార్థనా గీతంతో ఈ బృహత్ కార్యాన్ని మీరు ప్రారంభించారు. మరి మొట్టమొదట మీ అన్నగారు ఈ కళారంగ ప్రవేశం చేసింది నా సోదరుడు కలివరపు వెంకట రమణమూర్తి గారి ద్వారా. ఆయన మొట్టమొదటిగా హార్మోనియం ప్లే చేయడం, ఆ తర్వాత ఒక పాట పాడడం, అది మా నాన్నగారు వినడం. నాతో కూడా భక్తరామ్ నరసింహలో రఘురాముడు, అలాగే సత్యహరిచంద్ర నాటకంలో లోహితాసుడి పాత్ర ద్వారా నేను రంగస్థల ప్రవేశం చేశాను. తర్వాత నేను కూడా ఈ డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకవైపు చదువుకుంటూ ఇంకోవైపు హరిశ్చంద్ర నా యొక్క మొట్టమొదట చంద్రమతి పాత్రధారిని మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన రూపవాణి గారు మొట్టమొదటి చంద్రమతి. ఆవిడతో కొన్ని ప్రదర్శనలు హరిశ్చంద్రగా ఆవిడ చంద్రమతి. తర్వాత కిలారి లక్ష్మి గారితోని, అలాగే నా జీవితంలో మర్చిపోయిన మొదటి ఘట్టం ఏంటంటే గూడూరు సావిత్రమ్మ గారు. ఆ గూడూరు సావిత్రమ్మ గారితో కూడా హరిశ్చంద్ర నటించడం. నేను ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లోలుగాచారి గారు మా జిల్లాలో ఆయన మంచి ప్రసిద్ధి. లోలుగాచారి గారు, గూడూరు సావిత్రమ్మ గారు చంద్రమతి, ఇటువంటి పెద్ద నటులతో కూడా నటించడం. అలాగే వెంకటేశ్వరరావు గారు, కురుడి సత్యం గారు మొదలగు నటులతో కూడా కొన్ని ప్రదర్శనలు, అంటే ఈ అక్రూరుడు తర్వాత ఇటువంటి పాత్రలు ఉంటాయి అన్నమాట. అప్పుడు నేను ప్రాథమికంగా ఉండేటప్పుడు వాళ్ళతో కొన్ని నాటక ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ మధుర జ్ఞాపకాలు నాకు. చాలా సంతోషం సార్. మంచి మధుర జ్ఞాపకాలు. ఎవరికి చాలా మందికి అరుదుగా దక్కేటటువంటి అదృష్టం మీకు దక్కింది. గొప్ప కళాకారులు సరసన మీరు ఆడటం అనేది. మరి ఈ కళారంగంలో మీరు ఇంత మంచి ప్రదర్శనలు ఇచ్చినారు కదా, మరి కళారంగంలో ఇంకా ఎవరైనా గురువులు ఉన్నారా? నాకు ఉన్నారండి. అంటే పౌరాణిక నాటకం వరకు వస్తే మా నాన్నగారే నాకు గురువు చెప్పుకోవాలి. ఆ తర్వాత కీబోర్డ్, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న సంగీత విద్యార్థులకి ఏంటంటే ఆ కీబోర్డ్ అంటే అభిరుచి ఎక్కువ. మరి కీబోర్డ్ నేర్చుకోవాలనుకుని మా శ్రీకాకుళం జిల్లాలో గురువులు ఎవరు లేరు. అప్పుడు ఆ కీబోర్డ్ నేర్చుకోవడానికి ఆయన దగ్గర భీష్మరావు గారు, ఆయన ద్వారా నేను నా మొట్టమొదటి కీబోర్డ్ గురువు గారు
ఎం భీష్మారావు గారు. అలాగే తర్వాత షలోమ్ మ్యూజిక్ సెంటర్ డైరెక్టర్ గారు రవికుమార్ గారి దగ్గర కొన్ని ఆ విషయాలు, అలాగే విశాఖపట్నంలో సింఫనీ మ్యూజిక్ సెంటర్ నాగరాజు గారి దగ్గర ఆయన దగ్గర కొన్ని విషయాలు సేకరించి ఈ కీబోర్డ్ మీద కొంత నేను పట్టు సాధించి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను ఆ కీబోర్డ్ నేర్పే స్థాయికి ఎదగడం అనేది నా యొక్క గురువుల యొక్క నేను గొప్పతనం అని నేను చెప్పుకోవాలి. అది నా గొప్పతనం కాదు. మీరేమన్నా సంగీతంలో డిప్లొమా అట్లాంటి కోర్సులు ఏమైనా చేశారా? తర్వాత శాస్త్రీయ సంగీతంలో ప్రాథమిక అంశాలు మా చిన్నాన్నగారైన శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామ వాస్తవ్యులు అయినటువంటి కీర్తిశేషులు శ్రీ కలివరపు వీరాస్వామి గారి వద్ద నేను శిక్షణ తీసుకున్నాను. ఈ స్వర రచన చేయడానికి అనుగుణంగా నేను ఇప్పుడు మొట్టమొదటిగా అన్నమయ్య కీర్తన అనే ఒక పుస్తకాన్ని నేను తయారు చేశాను. తీసుకోండి సార్ పుస్తకాలు మీరు. ఈ అన్నమయ్య కీర్తనలు అనే పుస్తకాన్ని ఇది తయారు చేశానండి. ఈ పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గిరాకీ ఉందండి. ఇందులో ఉన్న విశేషం అంటే నేను తయారు చేసిన పాటల స్వరాలు హార్మోనియం నేర్చుకోవచ్చు, కీబోర్డ్ నేర్చుకోవచ్చు, వాకల్ గాత్రానికి సంబంధించిన అన్ని సంగీత పరికరాలు వీణ, వైలన్, ఫ్లూటు మొదలగు సంగీత పరికరాలు, క్లారినెట్ మొదలగు సంగీత పరికరాలన్నింటి కూడా నేర్చుకోవడానికి అనుకూలంగా ఈ తర్వాత రాగ సంచారము, గమకాలు ఈ పుస్తకాలతో పాటు మొత్తం ఇటువంటివి నేను 18 పుస్తకాలు తయారు చేశానండి. ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయిలో కూడా మంచి గిరాకీ ఉన్నాయండి. అమెరికా కూడా పంపించానండి. హాస్టల్ ద్వారా అమెరికా కూడా ఎంతమంది ఇప్పుడు ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్న విద్యార్థులకు ఈ పుస్తకాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. అవి చూసి వాటి ద్వారా నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు అనమాట. ఆ విధంగా ఈ స్వర రచన చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ విజయనగరం మహారాజా గారు కట్టించిన కళాశాల అన్నమాట. విజయనగరంలో మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. రాజా గారు కట్టించిన ఈ మహారాజా ప్రభుత్వ నృత్య సంగీత కళాశాల ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతున్న సంగీత కళాశాల. ఆ కళాశాలలో నేను గాత్రం నేర్చుకున్నాను అనమాట. గాత్రం నేర్చుకున్న తర్వాత అయితే ఈ స్వర రచన చేయాలంటే అది అందరికీ సాధ్యం కాదు. దాని మీద కూడా కొంత అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు సాధన చేయాలి, కఠోరమైన సాధన చేయాలి. లేకపోతే సంగీతం నేర్చుకుంటే సంగీతం చెప్పినంత వరకు మనం ఆ ఉపాధ్యాయులుగా తయారవుతాం. కానీ స్వర రచన రాష్ట్రీయ స్థాయికి చేరడం అనేది చాలా పరిశోధన చేయాలన్నమాట. దాని మీద ఎంతో సాధన చేస్తే గానీ స్వర రచన చేయడం అనేది చాలా కష్టం. రీసెర్చ్ అనుకోవాలి ఒక విధంగా. స్వర రచన అంటే ఒక రీసెర్చ్. పెద్ద పెద్ద మహానుభావులు నూకల శివశేషణ గారు అటువంటి మహానుభావులు మాత్రమే ఇటువంటి స్వర రచనలు ఇవన్నీ మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు ఇటువంటి వాగ్గేయకారులు వాళ్ళు మాత్రం స్వర రచన చేయగలరు. మరి పుస్తకాలు రాసినారా సార్? 18 పుస్తకాలు తయారు చేస్తారండి. ఒక్కొక్క పుస్తకంలో కనీసం 20-30 పాటలు ఉంటాయన్నమాట. అందులో ఘంటసాల గారి పాటలు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన పాటలు, అలాగే అన్నమయ్య కీర్తనలు, భక్తి పాటలు అన్ని రకాలు కలిపి అనమాట. అంటే రకరకాల అభిమానులు ఉంటారు. గురువు గారు మాకు అయ్యప్ప స్వామి భక్తి గీతాలు కావాలి, అప్పుడు ఆ పుస్తకం అయ్యప్ప స్వామి ఒక 20 పాటలతో అయ్యప్ప స్వామి భక్తి గీతాలు, అలాగే మాకు వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు కావాలి, ఇలా అడుగుతుంటారు. లేదా మాకు ఘంటసాల గారు భక్తి గీతాలు కావాలి. వారి యొక్క అభిరుచి తగ్గట్టుగా నేను తయారు చేయడం జరిగింది. వీటి ఆధారంగా కూడా ఈ హార్మోనియం, కీబోర్డ్ నేర్చుకుంటూ అనేక మంది కళాకారులు ఈ భజనలో హార్మోనియం వాయించడం, పౌరాణిక నాటకాలు వాయించడం, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి నాకు ఎప్పటికీ అభిమానులు ఫోన్ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒక కళాకారుడు అంటే ఒక పట్టణానికో, ఒక మండలానికో, ఒక జిల్లాకో పరిమితం అవుతారు. మరి మీరు మాత్రము అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఆ సంగీతం నేర్పించేటటువంటి గురువులుగా పేరు తెచ్చుకున్నందుకు మరొక్కసారి మీకు కళాభివందనాలు సార్. మరి మా ప్రేక్షకుల కోసం, తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకుల కోసం, మీ ప్రేక్షకుల కోసం కూడా, ఎందుకంటే మన ఛానల్ చూసిన వాళ్ళు మీ ఛానల్ కూడా చూస్తారు. ఎందుకంటే మా గురువు గారు కదా, మా గురువు గారి యొక్క స్వీయ పరిచయం చూపించినటువంటి ఛానల్ ఉంది. మరి అనేటువంటి ఇదితో చూస్తారు కాబట్టి మీ ప్రేక్షకుల కోసం, మా ప్రేక్షకుల కోసం, మనందరి ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా కళా బంధువుల కోసం, కళా పోషకుల కోసం ఒక మంచి పద్యాన్ని పాడండి సార్. గణపణం దాల్పోడుస్తాను అనే పద్యాన్ని పాడించున్నాను మీకు. వాయిస్తూ పాడటం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏ కళాకారునికైనా, అందుకు గలగుణం దాల్పవలసిన అలరుదల్
నీవు నిక్కముగా కిరాతులకు జన్మింపవలసిన వాడు కదా. గలమునందాల్పవలసిన అలలుతండ గలమునందాల్పవలసిన అలరుదండ పాదమర్ధనకు పెంచు భంగిగా అఖిల సామ్రాజ్య భోగం గురందగిన పట్టపులు దేవి నమ్మితే బాని సగను మరి ఈ సందర్భంగా సభాముఖంగా నేను ఒకటి ఒప్పుకోవాలి. నేను కూడా చిన్నగా కీబోర్డును హార్మోనియంను ప్రాక్టీస్ చేస్తుంటాను సార్. అవునండి. నాకు డౌట్ వచ్చినప్పుడు ఈ పద్యాన్ని ఎట్లా వాయించాలా, ఏ రాగంలో ఉంది అనే డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఛానల్ నేను చూస్తుంటాను సార్. చాలా భాగ్యం అండి. మీరు కూడా నా యూట్యూబ్ అభిమాని అయినందుకు. అవును సార్. ఒక యూట్యూబ్ ఛానల్ CEO అయ్యండి ఒక అభిమాని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక 7 years నుంచి సార్ మీ ఛానల్, 7 అనుకుంటా, 7, 5 ఆ మధ్య మొత్తానికి సుదీర్ఘ ప్రయాణమే మీ ఛానల్ ద్వారా చూస్తుంటాను. అవసరమైనప్పుడు ఏ రాగాన్ని ఒక వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నాకు, ఓ ఏ రాగం వాయించినారు, మనకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చూసుకుంటుంటాను అనమాట. ఈ మధ్యనే మీరు పాడినటువంటి ఇదే పద్యాన్ని నేను వాయించడం కూడా ప్రయత్నం చేసినాను. ఇంకా పర్ఫెక్ట్నెస్ రాలేదు. మరి మీలాంటి గొప్ప కళాకారులు, గురువుల యొక్క ఒక బ్లెస్సింగ్స్ ఉంటే నేను కూడా చిన్నగా ప్రయత్నం చేస్తూ రాబోయే నా పిల్లలకైనా నేర్పించుకుంటాను. నేను ఒక మీటింగ్ లేదంటే ఒక సభలోనో ఒక స్టేజ్ పైన వాయించాలనేటువంటి కోరిక కాదు, ఆత్మ సంతృప్తి కోసం నేర్చుకునేటువంటి విద్య. అవునండి. మరి అందుకు నాకు ఇండైరెక్ట్ గా ఏకలవ్యుని లాగా మీరు కూడా నాకు గుర్తులే సార్, నిజంగా అంటే చాలా సంతోషం. అదే విధంగా ఇంకొక మాస్టర్ కూడా ఉన్నారు, వారికి మనము తెలియకపోవచ్చు, ఇండైరెక్ట్ గా అయితే వారిని కూడా నేను గురుతులుగానే భావిస్తాను. మరి ఎవరంటే లక్ష్మీ నివాస మ్యూజిక్ అకాడమీ వారు, కోళ్ళ శ్రీనివాసరావు గారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాతో కూడా కళాసేవ చేస్తుంటారు, ఇంతటి కళాసేవ చేస్తూ రాబోయే తరానికి మీరు పరోక్షంగా గురువులైనందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు కూడా ఈ యూట్యూబ్ ద్వారా ఆయన మంచి ప్రసిద్ధి చెందడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మంచి ఎక్స్ప్లెనేషన్. మీరు వారు మన తెలుగు కళాకారులు చేసుకున్నటువంటి పుణ్యం. అవునండి. మీలాంటి వారు దొరకడం చాలా ఆనందం సార్. మరి మీ కుటుంబంలో ఈ కళానుబంధం అనేటువంటిది మీ నాన్నగారు తర్వాత మీరు, మీ అన్నగారా? అన్నయ్య గారు అంటే ఇప్పుడు ఈ కళారంగం మరి నా తర్వాత తరం వాళ్ళంటే వాళ్ళు చదువులకి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా సంగీత అభిరుచి ఉంటుంది, కానీ వాళ్ళకి ఏంటంటే కొంతవరకు అన్నమాట. అంటే ఒక 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు వాళ్ళకున్న, అంటే మా ద్వారా వాళ్ళకుండే అభిరుచితో వాళ్ళు సాధన చేసిన తర్వాత ఏదైనా వేరే వాళ్ళకి సరైన వృత్తి దొరికే ఉద్యోగం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అలాగా ఇప్పుడు నా దగ్గర అమెరికాలో నేర్చుకుంటున్న విద్యార్థులందరూ కూడా ముందు ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నారు. అలాగే అభిరుచి కొనసాగించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా తర్వాత అంటే మా సోదరుడు ఇప్పుడు కేవీ రామమూర్తి అని చెప్పాను, అతనికి ఇద్దరు కుమారుడు కూడా ఒక పెద్ద అబ్బాయి అమెరికాలో ఉంటాడు, రెండో అబ్బాయి జర్మనీ ఉంటాడు. మరి వాళ్ళు ఈ కళారంగంలో ప్రవేశించలేదు. నాకు ఒక పాప, నా భార్య విష్ణుకాంతల వాసవి కన్యాక కృష్ణకుమారి. ఆవిడ ఇక్కడ డెంకాడ మండలం గవర్నమెంట్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అనమాట. హెచ్ఎం గా పనిచేస్తున్నారు. ఊరి పేరు
గునుపూరిపేట గవర్నమెంట్ స్కూల్లో ఆవిడ ఇచ్చాము. మా పాపేమో డిగ్రీ అక్కడ ఆదిత్య విజయనగరంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో బిఎస్సి ద్వితీయ సంవత్సరం చదువుతుంది అనమాట. ఈ విధంగా నా కుటుంబ నేపథ్యం కాబట్టి వాళ్ళకి అభిరుచి ఉంటే మనం తయారు చేస్తాం. లేనప్పుడు ఎవరి అభిరుచి నేను నాకు ఇక్కడికి సంగీతకు వచ్చే పిల్లలకు కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు అడుగుతుంటారు, గురువు గారు మా అబ్బాయికి కీబోర్డ్ నేర్పండి, గిటార్ నేర్పండి అడుగుతుంటారు. నేను అది ఒప్పుకోనండి. పిల్లల ముందు అడుగుతాను, బాబు మీకు ఏంటి అభిరుచి? కొంతమంది అడుగుతారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కీబోర్డ్ నేర్పంటే అది కాదు నేను గిటార్ నేర్చుకుంటూ ఉంటాను. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తాను, పిల్లలకి దేంట్లో అభిరుచి ఉంటే దాన్ని మనం కొనసాగించాలండి, ప్రెజర్ చేసి నేర్పించకూడదు అంటారు. బలవంతంగా వాళ్ళు నేర్పిస్తే మాత్రం ఆ విద్య వాళ్ళకి అబ్బదండి అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇటువంటిది ఏంటంటే మనకు కూడా అభిరుచి ఉండాలండి. అభిరుచి ఉంటే దాన్ని మనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. తర్వాత మా గ్రామంలోనే మా నాన్నగారి తరపు ప్రియ శిష్యులు ఒక అతను ఉన్నారన్నమాట, కొందరు సూర్యనారాయణ గారండి. ఆయన రామదాసు పాత్రలో చాలా ప్రసిద్ధి చెందారు. ఆయన రామదాసు నాన్నగారు ఆరోగ్యం క్షీణించిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ పాత్ర నన్ను వేయమని మా గ్రామస్తుల యొక్క బలంతో ఆ కబీర్ పాత్ర కూడా నేను కొన్నాళ్ళు వేయడం జరిగింది. ఆ పద్యం కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాను అన్నమాట. తిలక రాగంలో ఇది భక్తరామదాస్ నాటకంలో ధర్మవరపు రామగోపాలాచార్య గారు రచించారు అనమాట. ఆ నాటకాన్ని ఆయన రాశారు. అందులో ఈ పాట ఉర్దూ పాట అన్నమాట. కబీర్ పాత్ర నాన్నగారికి ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చిన పాట కూడా ఇదే. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నాన్నగారు ఈ పాట పాడుతుంటే అక్కడంతా మన ఆ మహమ్మదీయ మతస్థులందరూ వేదిక మీదకి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టేవారు, ఎవరో రియల్ కబీర్ అని చెప్పి. అంత పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన పాట. కహో कहो राम 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 नहीं रहेंगे कायम जहां में दौलत दुनिया धन के खुशी है, दौलत दुनिया धन के खुशी है, हालत सोचो जल के खुशी है, हालत सोचो जल के खुशी है, जल में इंसान जाके खुशी है, गुजरा होके नजार पाने सूरा देखो भाई, भक्ता गजब चंका तालाब तल्ले सबाब देखो कोई देर न कर दिल से पुकार, राम 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 राम. అంటే
కబీర్ శ్రీరామ్ అతను మహమ్మద్ అయినప్పుడు కూడా శ్రీరాముని యొక్క భక్తుడు. శ్రీరాముని మీద ఎన్నో కవితలు రాస్తారు, ఎన్నో పాటలు పాడుతూ. అలాగే రామదాస్ కి గురువుగా వ్యవహరించిన మనందరికీ ఆ శ్రీరామదాస్ సినిమాలు కూడా మనం చూడడం జరిగింది. ఆ సినిమా రాక ముందు నుంచే నాన్నగారు కన్యాపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కలిసి మరి రాష్ట్రం మొత్తం మీద ఒకే టీం అనమాట. ఇప్పుడు మిగతా హరిశ్చంద్ర నాటకాలు, గయ్యపాక్యం అంటే చాలా టీంలు ఉండడం మీ అందరికి మనందరూ తెలిసిన విషయం. భక్త రామదాస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒకటి. అదే రామదాస్ గా కన్యాపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కబీర్ గా అంపోలు ఎర్రయ్య మాస్టర్ గారు. నాన్నగారు కలివరపు ఎర్రయ్య భగవత్ అయినప్పుడు కూడా గ్రామంతో అంపోలు ఎర్రయ్యగా ప్రసిద్ధి చెందారు ఆయన. అంపోలు ఎర్రయ్య గారు, అంపోలు ఎర్రయ్య మాస్టర్ అంటే చాలా మందికి ప్రసిద్ధి అనమాట శ్రీకాకుళం జిల్లాలో. ఆ విధంగా ఈ పేరు, ఈ కీర్తన, ఈ పాట నాన్నగారికి బాగా ప్రసిద్ధి చాలా చెందిన పాట అనమాట. ఓకే సార్, నిజంగా మరి మహమ్మదీయుల చేత పదాభివందనం చేయించుకోవడం మీ నాన్నగారి ఘనత. అంటే కళ లేదా సంగీతం అనేటువంటిది సర్వత్రా పూజ్యతే అనే దానికి నిదర్శనం. అంతే కదండి. మరి ఈ కళారంగంలో మీరు పొందినటువంటి ఆనందము, అనుబంధం కొంచెం చెప్పండి. కళారంగంలో అంటే ఈ కళారంగం ఎటువంటిదంటే మనిషి జన్మించిన తర్వాత అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ఎంత ధనవంతులు అవునప్పటికండి, పేదవారు అయినా అవునప్పటికండి, వాళ్ళకి ఏదో కొన్ని సమస్యలు ఉంటుంటారు. ఈ కళారంగంలో ప్రవేశించారనుకోండి, అటువంటి బాధలన్నీ కూడా విముక్తి సంతోషం అనమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో మనకు హార్మోనియం, ఇప్పుడు నా దగ్గర ఆన్లైన్ నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ పదవి విరమణ చేసిన వారండి. కీబోర్డ్ కొనుక్కుంటున్నారు, పదవి విరమణ, రిటైర్డ్ అయిన. ఎందుకు నేర్చుకున్నారు? గురువు గారు మీరు మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మాకు చాలా ఆనందంగా ఉంది, మాకు మనసు ఆనందంతో మీరు వాయిస్తుంటే మేము కూడా ఎందుకు అలా వాయించకూడదు, మేము కూడా ఎందుకు నేర్చుకోకూడదు అనే కుతూహలం కలుగుతుంది అని చెప్పి అంటే సంగీతానికి ఉండే పవర్ అటుంటుంది. విశ్రాంత ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి విశ్రాంతి కోసం సంగీతాన్ని నేర్చుకుంటారు, విశ్రాంతి కోసం సంగీతం నేర్చుకుంటారు. అలాగే మానసిక ఆనందం కోసం, మానసిక ఆనందం కోసం. కొంతమంది గృహిణులు వాళ్ళు కూడా ఈ వంట వ్యవహారాలు అన్ని చేసిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా నెంబరు తెలుసుకొని, గురువు గారు మేము కూడా మీ దగ్గర సంగీతం నేర్చుకున్నాం అని చెప్పి గృహిణులు కూడా ఈ సంగీతం నేర్చుకుంటూ చిన్నపిల్లల నుంచి అంటే 3rd క్లాస్ నుంచి 80. ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియాలో ర్యాలీ ప్రసాద్ గారని ఒక ఫ్యామిలీ అంతా కూడా, మొత్తం ఫ్యామిలీ అంతా, అతనికి 80 సంవత్సరాలు అండి. ర్యాలీ ప్రసాద్ గారికి చాలా మంది అడుగుతారు, గురువు గారు నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు అండి, నేను సంగీతం నేర్చుకోవచ్చా అని ప్రశ్న చేస్తుంటాను. అప్పుడు ఆయన నేను రోల్ మోడల్ గా చెప్తుంటాను. అమెరికాలో కాలిఫోర్నియాలో ర్యాలీ ప్రసాద్ గారు ఉన్నారండి, ఆయనకి 80 సంవత్సరాలు, చాలా ఉత్సాహంగా ఆయన 20-30 పాటలు వాయిస్తారండి. 2 సంవత్సరాల నుంచి కీబోర్డ్ నేర్చుకుంటున్నారు, 20-30 పాటలు అవలీలుగా వాయించేస్తారు. నిజంగా కళాకారుడు అనేటువంటి వారికి కొంతమంది మాత్రమే వారసులు ఉంటారు, కళా వారసులు ఉంటారు. మరి మీకు ప్రపంచవ్యాప్తంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారసులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వారసులు ఉండటం. ఇప్పుడు మీరు అన్నారు ఇందులో పొందిన అనుభూతి అండి, ఆనందే. ఇప్పుడు లండన్ నుంచి, ఒక శ్రీలంక నుంచి లండన్ లో స్థిరపడ్డారు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి మన తెలుగు రాదు, వాళ్ళ లాంగ్వేజ్ తమిళ్. అయితే వాళ్ళు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, మీ యూట్యూబ్ ద్వారా మేము పలానా ఒక పాట మేము నేర్చుకున్నాము అంటే. నేను అడిగాను మీకు ఎలా నేర్చుకున్నాను అంటే, నేను ఫింగర్ వాయిస్తాను కదండి, ఆ ఫింగర్ మూవ్మెంట్ బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది, ఏఎస్ఐ తర్వాత అంటే ఎస్పీ క్యాడర్ వాళ్ళకి ఎవరు నా దగ్గర చేరలేదు. రిటైర్డ్ కలెక్టర్ తెలంగాణ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు, గురువు గారు నేను రిటైర్డ్ కలెక్టర్ ని, తెలంగాణ రాష్ట్రం ఉంటాను, నేను ఇప్పుడు కీబోర్డ్ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను అని చెప్పి అంటారు. అలాగే మొన్న ఒక ఏఎస్ఐ తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడారు, నేను కూడా ఈ విరామ సమయంలో ఈ యూట్యూబ్ లో చాలా బిజీగా ఉంటాను గురువు గారు, విరామ సమయంలో మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను సంగీతం నేర్చుకుంటాను అని. ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నిజంగా చెప్పండి, ఒక ఏఎస్ఐ గారిని కలవాలంటే ఆఫీస్ గారిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలవాలంటే ఎంత హోదాలు ఉంటారు వాళ్ళు తెలిసిందే కదా. అటువంటి వాళ్ళందరూ గురువు గారు అని చెప్పి వాళ్ళు నాకు ఎంతో గౌరవిస్తూ నా దగ్గర సంగీతం నేర్చుకుంటారంటే అంతకన్నా ఇంకేముంది, ఈ జన్మకి ఇంకా అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. సూపర్. చాలా తక్కువ మందికి ఇట్లాంటి అదృష్టం ఉంటుంది, అంతే, చాలా తక్కువ మందికి, రేర్ అంటే రేర్. మరి ఇంతమంది కళా బంధువుల్ని, కళా శిష్యుల్ని తయారు చేసుకుంటున్నటువంటి మీకు నిజంగా మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ నిజంగా మీకు
వినలేనటువంటి నమస్కారాలు చాలా చేస్తున్నారు. సంతోషం సార్. మరి ఆ, మన ప్రేక్షకులు ఎక్కువగా రంగస్థల కళాకారులే ఉన్నారు. ఉమ్. మరి వారి కోసం వారిని సంతృప్తి పరచడానికి మీరు కాడ్సీన్ నుంచి ఒక పద్యాన్ని. ఈ నెలంతా సుశీలగా కాలుతురు కారణాంతరమున ఇట్టి కష్ట దశలు మున్నెప్పుడు ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నదయుగానే ఉన్నది వెలది చాలా సంతోషం సార్. మరి మీ గాత్రం కూడా మామూలుగా ఎక్స్ప్లెనేషన్ లో కొంచెం లో వాయిస్ గా వినిపిస్తుంది, కానీ ఈ పద్యాలకైతే మాత్రం మంచి స్థాయిలో పాడుతున్నారు. చాలా సంతోషం. నా యూట్యూబ్ అభిమానులు కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అభినందిస్తుంటారు. గురువు గారు మీ స్వరాలు చెప్పడమే కాకుండా మీ పాడుతుంటే మీ గాత్రం కూడా మాకు వినసొంపుగా ఉంటుందని, భగవంతుడు మీకు మంచి గాత్రాన్ని ప్రసాదించి చెప్పి అభినందిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. మరి మీరు స్వరాలు రాయడమే కాకుండా మంచిగా వాయిస్తారని మాకు తెలుసు కాబట్టి ఛానల్ ద్వారా ప్రేక్షకులు మెచ్చేటటువంటి ఒక పాటను మీరు వాయిస్తారు. తప్పకుండా తప్పకుండా.
పోనీ మారుతి, నీవే మాకు మహోపకారం అనర్చితివి. అట్లయినా అది అంతయు మా ఆశీర్వాద ప్రభావమే కానీ మీ ప్రయోజకత్వం అనుకుంటేవా? అంతటి విక్రమాకులు అహర్నిశములిని గెలవలేక దృశ్యమూకమున హీనగతిలు పడిగాపులుండి ప్రాణాంతక బాధలు పడి మహాత్ములు మా బల్లుకు వచ్చినట్టి బలవంతులు మీదిన మీరే సాటియో హనుమా. తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న సన్మాన పత్రం. మనము కళాభిషేకం ద్వారా పరిచయం చేసేటటువంటి ప్రతి కళాకారునికి మన ఛానల్ ద్వారా ఏదైనా ఒక గుర్తింపుగా
ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో పెద్దలతో షేర్ చేసుకున్నప్పుడు పెద్దలు ఒక 500 ప్రశంసా పత్రాలు మనకు తయారు చేయించి పంపించారు సార్. అనంతపురం పంపించారు. మరి వారి చేతుల మీదుగా మీకు చిన్న ప్రశంసా పత్రం. ఓకే సార్, చాలా సంతోషం. తేనె తెలుగు ఛానల్ మరియు కళాభిషేకం సిఇఓ గారు అయినటువంటి అంజనప్ప గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు ఎంతో సదుద్దేశంతో సహృదయంతో ప్రపంచ దేశాలలో మన తెలుగువారికే సొంతమైన ఈ పౌరాణిక నాటక రంగంలో విశేషమైన కృషి చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర కళాకారులను మీ ఛానల్ ద్వారా, తేనె తెలుగు ఛానల్ ద్వారా ప్రేక్షక మహాశైలకు, ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి అనడం మంచిది. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా మా యొక్క పరిచయాన్ని వారందరూ వినడమే కాకుండా వారి యొక్క సహృదయమైన మంచి మంచి కామెంట్లతో మమ్మలను ఎంతో ఉత్సాహపరిచే ఈ ప్రేక్షక దేవుళ్లకు మీరు పరిచయం చేయడానికి సుమారు పుట్టపర్తి జిల్లా అంటే సుమారు విజయనగరంకి రానుపోను 2000 కిలోమీటర్ల సుదూర ప్రాంతం నుంచి అత్యధిక ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా కేవలము మంచి ప్రసిద్ధి చెందిన సంగీత కళాకారులను, పౌరాణిక నటులను, హార్మోనియం వాద్య కళాకారులను, ఇటువంటి వారిని పరిచయం చేయాలి, నా ఛానల్ ద్వారా వెలుగులోనికి తీసుకురావాలి అనే ఒక మంచి సంకల్పంతో మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన ప్రసిద్ధి చెందిన వ్యక్తులను మీ ఛానల్ ద్వారా మీరు పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ దినదిన ప్రవర్ధమానమై ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ఎంతోమంది అభిమానాన్ని చూరగొని బాగా అంజనప్ప గారు ఛానల్ మేము కూడా చూడాలి, ఆయన మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి వ్యక్తులతో పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎంతో ఉత్సాహంతో మేము చూడాలి అని ప్రజలు అనుకునే స్థాయికి మీరు చేరాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ కేఏఎన్ మూర్తి, శరవణ మ్యూజిక్ సెంటర్ డైరెక్టర్, విజయనగరం. ధన్యవాదం. ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మన చూసేటువంటి ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఆశీర్వాదాలు అందివ్వాలని కోరుకుంటూ ఈ కళాభిషేకం ఇంద్రతో ఓకే సార్, చాలా సంతోషం.